విజయవాడ గుంటూరు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కట్టలేదు? కడితే పోయేది కదా అప్పుడే. మీరు ఎందుకు కట్టలేదు అని అంటారేంటి? అసెంబ్లీ ఎక్కడ నడిచింది? రాష్ట్ర శాసనసభ ఏ ప్రాంతం నుంచి నడిచింది? ఎవరు కట్టితే నడిచింది? చెప్పండి. దానికి రాష్ట్ర శాసనసభ లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంటుందని చెప్పాము కదా. లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడే ఉంటుందని చెప్పాము. ఒక రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని 1,00,000 కోట్లు ఒక చోట ఒక ప్రాంతంలో ఖర్చు పెట్టడం అనేది సరైనటువంటిది కాదు అని చెప్పని ఆ రోజు చెప్పాం. అంతే తప్ప మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏమీ తగదలేదు. మీరు చెప్పారు సరే సార్, మీరు అక్కడ ఉన్న 30,000 ఎకరాల రైతులు, 33,000 ఎకరాల రైతులకు కూడా సమాధానం చెప్పాలి, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయగలిగి ఉండాలి. వాళ్ళకి ఏదో లాజికల్ గా మీకు ఇది చేస్తామో. మీరు పొరపాటు పడుతున్నారు. చంద్రబాబు ఆశలు చూపించేసి మొదటి దశలో తీసుకున్న 29,000 ఎకరాలు గజం 1,00,000 అవుతుంది, 70,000 అవుతుంది, 50,000 అవుతుంది అని చెప్పి ఆశలు చూపించి ఈరోజు ఏం జరిగిందండి? ఈరోజు ఏం జరుగుతుంది అంటే దాని గురించి మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఇప్పుడు అంతే తప్ప దాని గురించి మేము వ్యతిరేకంగా విజయవాడ కాదు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో అన్నీ ఉన్నాయి. కర్నూలు ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ విధానాన్ని నేను తప్పు పట్టలేదు. నేను అడుగుతున్న ప్రశ్న, అక్కడున్న రైతులకి 33,000 ఎకరాలు తీసుకున్న రైతులకి మీరు కన్విన్సింగ్ గా ఏదన్నా ఇదిగో ఈ ప్రాబ్లం వల్ల మేము ఇలా చేస్తున్నాం, 33,000 ఎకరాల రైతులకి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మేము ఎవరికి కూడా వాళ్ళకి కూడా వ్యతిరేకమే కాదు. వాళ్ళకి కూడా మా ప్రభుత్వ హయాంలో కౌళ్ళు కూడా పడ్డాయి. మా టైంలో కూడా పెన్షన్లు కొన్ని వేల పెన్షన్లు కూడా పెంచారు. ఒకేసారి రిలీజ్ చేసాం, డబ్బులు కూడా పెంచాము. ఎవరికి వ్యతిరేకం కాదు. సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర భవిష్యత్తు, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అంతే తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది ల్యాండ్ తీసుకున్న వాళ్ళ దగ్గర. ఒకళ్ళ మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది. అంతే తప్ప దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. నేను ఇప్పుడు రెడ్ బుక్ పాలనకు సంబంధించి, రెడ్ బుక్ పాలన జరుగుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది, ఏవి సరిగ్గా సరైన ధోరణిలో వెళ్ళట్లేదు, ఇలా మాట్లాడుతున్నారు వైసీపీ నుంచి. మీ మీద అంత పెద్ద ఎత్తున వైసీపీ నాయకుల మీద వేధింపులు నడుస్తున్నాయా, ఇంకా కొనసాగుతున్నాయా? చాలా మంది జైలులో ఉన్నారు కదా. ముందే చెప్పారు కదా, రెడ్ బుక్ పరిపాలన, రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటూ జైల్లో పెడదామని. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్ చేశాడు. ఆయన మీద 8 కేసులు పెట్టారు. ఈ రోజు రేపు బయటకు వస్తాడు ఆయన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆయన నాకు సంబంధం లేదు బాబు మరో అని అంటున్నాడు. తీసుకెళ్లి కేసు పెట్టారు. సీఎం ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ల మీద పెట్టారు. సీఎం గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళ మీద పెట్టారు. ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ మేమే కొత్తగా చెప్పినవి కాదు. మీరు మీరు మళ్ళీ రేపు వస్తే పదవిలోకి, అధికారంలోకి, ఇదే పరిపాలన కొనసాగుతుందని మీరు చెప్పకనే చెప్తున్నారంటే మళ్ళీ కేసులు పెట్టడం, జైలుకి పంపించడం అలాంటివి జరుగుతాయా? ఏం సిగ్నల్స్ ఇస్తున్నారు జనాలు? విధానమే కాదు అసలు, అది మా పాలసీయే కాదు. ప్రజల సంక్షేమం, ప్రజలకి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, ఇది మా నినాదం. అంతే కక్ష సాధింపులు ఉండవు. అదే వాళ్ళు ఏదో చేసుకున్నారని చెప్పి మేము అధికారంలో వస్తే మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని ఇది చేస్తాం అని చెప్పేటటువంటి నైజం కాదు. ఆ రకంగా చేసుకోకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళదే. ఓకే, అది లిక్కర్ స్కామ్ కు సంబంధించి, లిక్కర్ కేసు స్కామ్ అని వాళ్ళు అంటున్నారు, మీరు అక్రమ కేసు అని మీరు అంటున్నారు. సరే, లిక్కర్ కేసు అనే అనుకుందాం. 3,500 కోట్లు దోపిడీ జరిగింది అని చెప్తున్నారు. దాని గురించి పెద్ద మాట్లాడుకోవడం అనవసరం. అది ఫ్యాబ్రికేటెడ్. చూసారు కదా, నిన్న కూడా పత్రికలో వచ్చింది. ఆధారాలు లేదు, ఆధారాలు లేకుండా అప్రూవల్ గా మార్చడం కోసం, బెయిల్ ఇవ్వడం కోసం జరిగింది. అది అసలు కేసే కాదు. తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి గారి కావాల్సినటువంటి వాళ్ళని, చుట్టూ ఉండేటువంటి వాళ్ళని జైలు పాలు చేయాలి, ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి కార్యక్రమం తప్ప దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం. భూముల కేటాయింపుకు సంబంధించి ఇప్పుడు శాతవాహన కాలేజీలో ఒక ఎమ్మెల్సీ ఇన్వాల్వ్ అయ్యి శాతవాహన కాలేజీకి సంబంధించిన భూములను, 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఆ కాలేజీ ప్రిన్సిపల్ని కిడ్నాప్ చేసి, ఇలా రకరకాలుగా పత్రికల్లో కూడా వచ్చే వార్తలు. ఏమనుకుంటున్నారు? మీ కాన్స్టిట్యున్సీ కదా, ఏం జరిగింది అనుకుంటున్నారు? ఒక ఎమ్మెల్సీ ఒక సంస్థలో జొరబడి
దాన్ని కబ్జా చేయాలని చెప్పని, హస్తగతం చేసుకోవాలని, కొట్టేయాలని చెప్పని దాంట్లో ఇంకా అదరుగా ఎవరైతే ముందు ఫస్ట్లో ఉన్నారో ఒక వర్గము, ఈయన ఒక వర్గం చేసి దాని మీద మొత్తం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం ఏం చేయాలండి? ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం ఏంటి? ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఎవరు కూడా ఇలాంటి వాటిలో తల దూర్చొద్దు అని చెప్పని ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ధర్నాలు చేసినా, మాట్లాడినా, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినా ఎవరు ప్రభుత్వం నుంచి దాని మీద మాట్లాడేటువంటి స్పందన లేదు. అంటే ప్రభుత్వం యొక్క మోటివ్ ఏమర్థం అవుతుంది? మన వాళ్ళు ఏం చేసినా కూడా మనం సైలెంట్ గా ఉందాం అనే ధోరణి కనబడుతుంది కదా. ఇది శాసన మండలి సభ్యులుగా ఉండి చేసేటటువంటి కార్యక్రమాలేనా? కాబట్టి ఈ ప్రభుత్వమే ఒక విధానం తీసుకుంది, మన వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనే విధంగా. ఆలయాల భూముల కేటాయింపు విషయంలో, లీజుల విషయంలో మామూలుగా ఓపెన్ టెండరింగ్ పిలవకుండా ఇష్టారీతిని ఇస్తున్నారు. 33 ఏళ్ళు, ఆ తర్వాత నిన్న మొన్న పాలసీ కూడా వచ్చింది 33 ఏళ్ళ వరకు ఇస్తామని, ఎవరికి వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు ఇస్తామనేది మీ వైపు నుంచి చూస్తున్న ఆరోపణ. ఏం జరుగుతుంది ఆలయ భూములకు సంబంధించి? దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎట్లా ఉందంటే కావాల్సిన విధంగా పనిచేయట్లేదు. ముఖ్యంగా తాతలు, తండ్రులు, వదాన్యులు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ రామాలయంకి, ఈ దేవాలయానికి భూములు ఇచ్చి దాని మీద వచ్చేటటువంటి పంటని కావాల్సిన వాళ్ళకి అన్నదానం చేయడము, లేకపోతే గుళ్ళలో ఉన్నటువంటి పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా దాని మీద జీవనం కొనసాగి ఇట్లాగా ఒక మంచి ఆలోచనతో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే 33 సంవత్సరాల లీజ్ అని తీసుకొచ్చి గతంలో టెండర్ సిస్టమ్ కానీ, లేకపోతే పాట పాడుకోవడం కానీ, ఆక్షన్ వేయడం కానీ ఇట్లా ఉండేది. అవన్నీ కూడా రద్దు చేసేసి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి నేరుగా భూ కేటాయింపులు చేసుకోవడం కోసం ఒక మార్చారు ఒక దీన్ని. అది సరైనటువంటి కాదు అని మా అభ్యంతరాలు కూడా పార్టీ పరంగా మేము కూడా చెప్పాము. ఈ రకమైనటువంటి కార్యక్రమం సరైనటువంటిది కాదు, దేవాలయ భూముల్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పాము. కానీ ఈ ప్రభుత్వం చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టు పెద్దగా రియాక్ట్ అయినట్టుగా కనపడలేదు. ఇదే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని మనం ఒకసారి చూస్తే ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది కదా. వాళ్ళు హిందూ ధర్మం లేకపోతే పరిరక్షణ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నట్టు మాట్లాడతారు కదా, ఎందుకు రావట్లేదు? భారతీయ జనతా పార్టీ పైకి చెప్పుకోవడానికే కానీ ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర ఎక్కడ పోషిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఉదాహరణ కడపలో కాశీనాయన క్షేత్రం ఉంది. కాశీనాయన క్షేత్రంలో అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. అక్కడ మా ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ లో కొంత ల్యాండ్ ఉంది, దాన్ని ఆ క్షేత్రానికి ఇవ్వండి అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఫారెస్ట్ మినిస్టర్ మళ్ళీ ఆయన మొత్తం ఫారెస్ట్ వాళ్ళందరిని పెట్టి అక్కడ మొత్తం అంతా కూడా సనాతన ధర్మం అంటున్నారు కదా సార్. అదే చెప్పేది, సనాతన ధర్మం అంటారు. కాశీనాయన క్షేత్రంలో కూలగొడితే ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కలెక్టరే స్వయంగా ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు ఆ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్తే అడిగితే సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అదే కాదు, అనేక రకాలుగా నక్షత్ర త్రాబేళ్లు పైన చనిపోతే పట్టించుకునే వాళ్ళు లేడు. అది ఒకటి కాదు, తిరుపతి దగ్గర నుంచి శ్రీశైలం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు అన్నిట్లో కూడా ఒక బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తాం. ఇప్పుడు టీటీడీ బోర్డులో బ్రాహ్మణులకు సంబంధించిన ఏ ఒక్కరిని కూడా బోర్డు మెంబర్గా చేయలేదనేది మీరు గతంలో మాట్లాడారు. ఏం జరిగింది? ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి దేవాలయంలోనూ ఇట్లా చేస్తామని చెప్పారు. పైన తిరుపతిలో కూడా చేస్తామన్నారు. సరే, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోయి అడిగారంట. అడిగితే చెన్నై నుంచి ఉన్నారు కదా అన్నారు. చెన్నైకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా చెన్నై నుంచి ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు మీకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి మీరు సర్దుకోండి అని చెప్పారు. అయితే అంతే, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట.